అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడం ఎలా అన్నది చెప్తాను. అండ్ దానికంటే ముందుగా యూట్యూబ్ లో డబ్బులు ఎలా సంపాదించాలని చెప్తాను. అండ్ ఇంకొకటి, డబ్బులు సంపాదించాలని ఒక లక్ష్యం మీద అయితే యూట్యూబ్ లోకి ఎవరు రావద్దు ప్లీజ్. ఎందుకంటే డబ్బులు ఒకటే ఇంపార్టెంట్ కాదు, మీ జెన్యూనిటీ ఇంపార్టెంట్ అండ్ కంటెంట్ ఇంపార్టెంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ప్యాషన్ ఉండాలి. అంటే నేను ఖచ్చితంగా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ మాత్రం ఉంటే మీరు ఇందులో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వడానికి కొన్ని మార్గాలు చెప్తాను. ఎవరు చేయని కంటెంట్ ని మనం చేయాలి. అంటే అందరు నలుగురితో ఉన్న కంటెంట్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సపోజ్ నేనైతే టెక్నాలజీ విషయాలు అన్నీ ఏం చెప్పను. నాది ఓన్లీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ ఎర్నింగ్ యాప్స్, ఇది మాత్రమే. కానీ నిజంగా మీలో కూడా కంటెంట్ ఉంటే నేను చెప్పింది మీరు కూడా చెప్పొచ్చు. మీ ప్రెజెంటేషన్ బట్టి ఉంటది. నేను కొన్నిసార్లు మిస్ చేస్తాను. మీరు చక్కగా ప్రెజెంటేషన్ చేయగలిగితే ఏదైనా వీడియో ఒకటైనే కాదు, ఏదైనా ఆఫర్ కానీ ఏదైనా మంచిగా ప్రెజెంటేషన్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్ గా సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు. సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యి మీకేంటి లాభం అనేసి అనొచ్చు. సబ్స్క్రైబర్స్ వల్లే మీరు ఏ స్థాయి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఎలా అన్నా చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మహా అయితే ఒక 10,000 5,000 ఫర్ వీడియోకి వస్తాయి, వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ గానీ ఎంతో కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అదే 1,500 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి అన్ని వ్యూస్ రావు. ఎందుకంటే అది సబ్స్క్రైబర్స్ కు ఉండే సపోర్ట్ అన్నమాట. అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా అంతే ఈజీగా పాపులర్ అవుతారు. సబ్స్క్రైబర్స్ లేరనుకోండి, మీరు పాపులర్ అవ్వడం చాలా కష్టం. ఓకే, అన్ని సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలంటే వాళ్ళు లాస్ట్ అవ్వకూడదు, మళ్ళీ అంటే వాళ్ళు వెళ్ళిపోకూడదు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళు ఏమడిగితే అది చేయాలి. అంటే అన్ని చేసి వద్దు, ఏది చేయాలో అది మాత్రమే చేయాలి. అండ్ సబ్స్క్రైబర్స్, వ్యూస్ అండ్ వాచ్ టైం అండ్ చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇప్పుడు మన ప్రెసెంట్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేసింది. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే 4,000 వాచ్ అవర్స్ అంటే 4,000 వాచ్ అవర్స్ అంటే 2,40,000 వాచ్ మినిట్స్ అవ్వాలి ప్లస్ 1,000 సబ్స్క్రైబర్స్. మీకు అన్ని అవర్స్ వాచ్ మినిట్స్ అయిన తర్వాత 4,000 అవర్స్ వాచ్ మినిట్స్ అయిన తర్వాత 1,000 సబ్స్క్రైబర్స్ రావడం పెద్ద విచిత్రం ఏం కాదు, ఈజీగా వస్తారు. కావున మరి ఈ టార్గెట్ ని మీరు రీచ్ అవ్వాలి, యూట్యూబ్ లో సక్సెస్ గా డబ్బులు సంపాదించాలి అంటే మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాపీ రైటెడ్ కంటెంట్ ని పెట్టకూడదు. ఓకే, ఎవరో వీడియో చేసి ఆయన 1,00,000 వ్యూస్ ఉన్న ఈ వీడియోకి అది డౌన్లోడ్ చేసి నేను పెట్టేస్తాను అంటే అలా అవ్వదు. ఓకే, ఇంకొకటి, మీరు పనికిరాని చెత్త మొత్తం పెట్టొద్దు. ఎలాంటివంటే డౌన్లోడ్ మూవీస్, ఆ మూవీ వచ్చింది, ఈ మూవీ డౌన్లోడ్ ఎలా చేయాలి, ఆ క్షణం వ్యూస్ అండ్ వాచ్ టైం వస్తుంది. కానీ దానివల్ల మీ ఛానల్ అనేది చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఎలా అంటే టర్మినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. సస్పెండ్ అయింది అనుకోని కదా, వర్స్ తెచ్చుకోలేరు. ఎందుకంటే మీ దగ్గర ప్లస్ మైనస్ ఉంది, ప్లస్ లేదు. అంటే మీరు జెన్యున్ కంటెంట్ అయితే మీకు అది ప్లస్ అవుతుంది. ఇప్పుడు అది యూట్యూబ్ గైడ్ లైన్స్ కి విరుద్ధం అనమాట. ఇప్పుడు మూవీ డౌన్లోడ్ కానీ ఏదైనా కానివ్వండి, మూవీ అంటే ఒకటే. యూట్యూబ్ లో ఏంటంటే సెక్స్ యూజర్ కంటెంట్ అండ్ వైలెంట్ కంటెంట్స్ చాలా చాలా టాపిక్స్ ఇచ్చాడు. ఈ టాపిక్స్ కోసం మనం ఎక్కువ వీడియోస్ చేయకూడదు. హ్యాకింగ్ టూల్స్ ఇలాంటివి ఎక్కువ చేస్తున్న కొలది మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా మన ఛానల్ కూడా ప్లస్ మైనస్లు ఎక్కువైపోతాయి, ప్లస్లకి రావు. ప్లస్లు రావాలంటే మీ వర్క్ పూర్తిగా జెన్యున్ కంటెంట్, ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఓన్ కంటెంట్ అయితేనే యూట్యూబ్ లో సక్సెస్ సాధించవచ్చు. యూట్యూబ్ లో సాధించడం ఓకే, మనకి ఇప్పటి వరకు బాగానే ఉంది వీడియోస్. ఇవన్నీ వీడియోస్ మరి ఎలా అప్లోడ్ చేయాలి, ఆ వీడియో అది కూడా చెప్పాలి కదా. వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి అది కూడా చెప్తాను, మీరు గమనించండి. వీడియోస్ అనేవి యూట్యూబ్ యాప్ లో అప్లోడ్ చేయకూడదు. ఓకే, అండ్ క్రియేటర్ స్టూడియో యాప్ లో కూడా అప్లోడ్ చేయకూడదు. మీరు ఓన్లీ గూగుల్ క్రోమ్ లో, మొబైల్ లో అయితే గూగుల్ క్రోమ్ లో డెస్క్టాప్ వర్షన్ లో అప్లోడ్ చేయాలి. లేదు అంటే మీ ల్యాప్టాప్ లో అయితే గూగుల్ క్రోమ్ ఉంది అండ్ చాలా చాలా బ్రౌజర్స్ ఉన్నాయి, మీరు అట్లా అన్నిట్లో యూజ్ చేయొచ్చు. కానీ మొబైల్లో అయితే డెస్క్టాప్ వర్షన్ లో గూగుల్ క్రోమ్ లో అప్లోడ్ చేయండి. మీకు ఒక మంచి వర్షన్ అంటే మంచి అప్డేట్స్ అయినా పొందుతారు. అంటే అప్డేట్స్ అంటే ఏం లేదు, మీకు ఎటువంటి స్ట్రక్ అవ్వకుండా, లేకుండా అప్లోడింగ్ విషయంలో కానీ ఏ ఇష్యూస్ ఉండవు. తమ్నైల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, తమ్నైల్ పెట్టుకోవచ్చు, ప్లస్ వీడియో టైటిల్ ఇవ్వచ్చు అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ప్లస్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. ఇంకా చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి గూగుల్ క్రోమ్ లో అయితే. మీరు వీటిలో క్రియేటర్ స్టూడియో కానీ లేకుంటే యూట్యూబ్ యాప్ లో ఎన్ని ఫీచర్స్ ఉండవు. అందుకే నేను సజెస్ట్ చేసేది. లేకపోతే వీడియో క్వాలిటీ వచ్చేసి మీరు అందరూ 720p లో అప్లోడ్ చేస్తారు. చాలా మంది నేను ఇంత ఎంబీ పెట్టలేను అంటే, ఎంబీ పెడితేనే రేపు పొద్దున దానికి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు 10 వ్యూస్ వచ్చినా రేపు పొద్దున దానికి 1,00,000 వ్యూస్ వచ్చే కూడా ఛాన్స్ ఉంది. మంచి టాపిక్, ఇప్పుడు ఎవరు చూడట్లేదు అని చెప్పి ఆ టాపిక్ ను వదిలివద్దు. మీకు ఫ్యూచర్ లో చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, మనకి ఎందుకు ఈ టాపిక్ చేసినా కూడా వీడియో వ్యూస్ రాలేదని చెప్పి వీడియోని డిలీట్ చేయొద్దు. డిలీట్ చేసినట్టయితే
మీకు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. 1080p మీరైతే రిజల్యూషన్ అయితే మీరు చేయండి అండ్ అప్లోడ్ కూడా అదే విధంగా చేయండి. ఇకపోతే థంబ్నెయిల్ రిజల్యూషన్ వచ్చేసి 1280x1920 మీరు అప్లై చేస్తే బాగుంటది. నేను 1080 కూడా అప్లోడ్ చేయొచ్చు. 1080x1920 సంథింగ్ ఎంతో ఉంది. ఆ రిజల్యూషన్ మీరు అప్లోడ్ చేయొచ్చు. అంత రిజల్యూషన్ ఎందుకంటే వీడియో అంటే మనకి థంబ్నెయిల్ క్వాలిటీ కూడా చాలా బాగుండాలి. అండ్ మనం 720 చేస్తే బాగోదు. 720x1280 అది బాగాలేదు. ఆ రిజల్యూషన్ ఒరిజినల్ రిజల్యూషన్, కానీ మనం దానికన్నా అప్గ్రేడ్ అయ్యి చేస్తున్నాం అనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకే, థంబ్నెయిల్ అండ్ వీడియో అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది. ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఈ మూడింటి కోసం చిన్న టాపిక్ లో చెప్తే సరిపోదు. ట్యాగ్ మీకు సింపుల్ గా చెప్తాను, మీకు తర్వాత వీడియోస్ లో చెప్తాను. ఫస్ట్ మనం ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏంటి, టైటిల్ ఉండాలి. సపోజ్ నేను ఇప్పుడు ఒక మంచి టాపిక్ తీసుకున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి ఒక టైటిల్ తీసుకున్నాను. దానికి ఒక టైటిల్ ఇవ్వకూడదు, మల్టీ టైటిల్స్ ఉండాలి. మళ్ళీ స్లాష్ కానీ బై కానీ ఏదైనా సింబల్ పెట్టి మీరు ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా కీని మీరు అక్కడ వర్డ్ చేయొచ్చు. అంటే వన్ ట్యాగ్ కాకుండా మల్టీ టైటిల్స్ ఇవ్వచ్చు. అంటే వన్ టైటిల్ స్లాష్ మళ్ళీ ఇంకో 2 టైటిల్స్ ఇవ్వాలి, అలా ఇవ్వాలి. ప్లస్ సేమ్ అదే టైటిల్ ని డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత మీ డిస్క్రిప్షన్ ఒకటి పెట్టుకోవాలి. మీ ఛానల్ ఒక కంటెంట్ అంటూ మీరు ఈ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, కాపీ రైటెడ్ కంటెంట్ అని చెప్పేసి. లేకపోతే అక్కడ వరకు అయిపోయింది. తర్వాత ట్యాగ్స్ ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి. ఇప్పుడు సపోజ్ హౌ టు ఎర్న్ మనీ అని ఉంది. దీన్ని చాలా వేరియేషన్స్ వస్తాయి. హౌ టు ఎర్న్ మనీ ఇన్ పేటిఎం, హౌ టు ఎర్న్ మనీ విత్ మొబైల్, హౌ టు ఎర్న్ మనీ ఇట్ iOS అండ్ యాపిల్ డివైసెస్, ఇవన్నీ వస్తాయి. చాలా చాలా టైప్స్ ఉంటాయి. హౌ టు ఎర్న్ మనీ 2018, హౌ టు ఎర్న్ మనీ విత్ జూలై 2018, ఇలా ట్యాగ్స్ పెట్టండి. ట్యాగ్స్ పెట్టేటప్పుడు ఏంటంటే దానికి రిలేటెడ్ ట్యాగ్స్ ఉండాలి. ట్యాగ్స్ ఉంటే మీకు ఆటోమేటిక్ గా వీడియో అనేది బూస్ట్ అవుతుంది. ఇలా చేసినట్టయితే సెర్చ్ వస్తుంది. సజెస్టెడ్ రావాలంటే మీకు ఆ రిలేటెడ్ లో ఏ టాపిక్స్ ఉన్నాయో అది మీరు ట్యాగ్స్ గా ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా చూసుకుంటే మనకి వీడియో క్వాలిటీ ప్లస్ థంబ్నెయిల్ ప్లస్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఇదంతా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే లాస్ట్ గా మీదే కమ్యూనిటీ అంటే ఏమీ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కూడా మీరు రిప్లై ఇవ్వండి. అలా ఇస్తే మీరు 100% సక్సెస్ సాధిస్తారు. అండ్ ఇది నా వర్క్ అయితే, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. అండ్ మీ వర్క్ మీరైతే హార్డ్ వర్క్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం. మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన దేశం. అండ్ స్వేచ్ఛా తత్వానికి మన దేశానికి మొదటి పేరు. అండ్ జై జవాన్ జై కిసాన్.